రిపోర్ట్ సమర్పించినమా కేంద్రం ఏ రకంగా సాయం చేస్తామని చెప్పి వారేమన్నా లిఖితపూర్వకంగా ఏదన్నా వారు చెప్పడం జరిగిందా? దానితో పాటు ఎప్పటి నుంచి ఈ పనులను ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వము దాని మూసీకి సంబంధించి ఒక కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పని. కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు, కనుక తట్టడు మట్టిని కూడా వెళ్ళి తీసి బయట వేయలేదు అధ్యక్ష. అది కేవలము పేపర్లకు మటుకే పరిమితమైంది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ప్రారంభిస్తాము, ఎప్పటి వరకు పూర్తి చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించి సింహభాగం జనాభా సంఖ్య మన ఈ పరిసరాల ప్రాంతంలో, మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉండటం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పునర్జీవనం చేయాలని రీజనరేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ ఈ థిక్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్కి సంబంధించి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న సందర్భంలో హైదరాబాద్ మరి మీ జిల్లా అధ్యక్ష నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ వ్యవసాయ పొలాలు కూడా అనేక సంవత్సరాలు సాగుబడి ఈ మూసీ నది ద్వారా కావటం జరిగింది. మీకు వాస్తవ విషయాలు కూడా తెలుసు అధ్యక్ష. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ మూసీ నది సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఎవరు ఏం పెట్టినా, ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకోవాలని అన్ని రూపాల ఒక ఆలోచన చేసిన మా ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ నగరవాసులకి, నల్గొండ జిల్లావాసులకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్చే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని అధ్యక్ష. ఎక్కడ కూడా స్లో అయ్యే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక శక్తులు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని మేము ప్రజాస్వామ్యబద్ధంలో మా ఆలోచనలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఉన్న అపోహలను కూడా, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఆ క్రమంలో కూడా ఎక్కడ కూడా ముందుకు వెనుకకుండా స్లో చేసే ప్రసక్తే లేదు, స్లో కూడా చేయం. ఒకటే చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఏమైతే ఉందో అధ్యక్ష, ఆ మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉంటున్న పేదవారి